అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సదరం స్లాట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం అయితే ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే గతంలో దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ కొరకు తాత్కాలికంగా సదరం స్లాట్స్ అనేది నిలిపివేశారన్నమాట. యాక్చువల్గా జనవరిలో 2025లో ఓపెన్ అవ్వాల్సింది, కానీ ఈ పెన్షన్ల వెరిఫికేషన్ వలన నిలిపివేశారు. ఇప్పుడు ఏంటంటే దివ్యాంగుల సంఘాల విజ్ఞప్తి మేరకు మరలా ఏప్రిల్ 1 నుండి పునఃప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఏప్రిల్ 1 నుండి రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయాల్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ మీరు మీ యొక్క సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అండి. ఎవరికైతే సదరం స్లాట్ మనం బుక్ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఫోన్ కూడా పట్టుకెళ్ళాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. అలాగే 2 లేదా 3 పుట్టుమచ్చల వివరాలు కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. అలాగే చాలామందికి డౌట్ ఏం వస్తుందంటే బెడ్ పేషెంట్ అండి, సచివాలయం కానీ మీ సేవ కానీ అతను వెళ్ళలేరు స్లాట్ బుక్ చేసుకోవడానికి, ఇంకెవరైనా వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఆయన ఆధార్కు లింక్ అయిన ఓటీపీ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళాలి. అలాగే పుట్టుమచ్చల వివరాలు తీసుకెళ్తే ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కానీ స్లాట్ బుక్ చేసిన తర్వాత ఏదైతే మనకి డేటు, టైము, హాస్పిటల్ మనకి నిర్ణయిస్తారో ఆ టైము, ఆ డేట్కి, ఆ హాస్పిటల్కి ఆ పేషెంట్ అయితే కంపల్సరీగా వెళ్ళాలి. ఆయన వెళ్ళకపోతే అక్కడ డాక్టర్లు అనేది పరీక్షలు ఎవరికి చేస్తారండి. కాబట్టి ఎవరైతే పేషెంట్ ఉన్నారో, ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకున్నారో వారి యొక్క ప్రాబ్లంకి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఏవైనా ట్రీట్మెంట్ తీసుకున్న ఉంటే అవన్నీ పట్టుకెళ్తే డాక్టర్లు పరిశీలించి ఒక పర్సెంటేజ్ అనేది మనకి కేటాయిస్తారనమాట. అంటే ఆ పర్సెంటేజ్ ఏంటంటే 40కి పైబడి అంటే 40 అండ్ అబవ్ % ఉంటే మనకి సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేటే మనకి రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలకు కానీ, స్కీమ్స్ కానీ, సబ్సిడీస్ కానీ, కొత్తగా డిజబిలిటీ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, ఏదైతే డిజబిలిటీ పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఆ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా లేదా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉపయోగపడుతుంది. అలాగే 40% అబవ్ ఉండాలి. అలాగే సర్టిఫికెట్లో పర్మనెంట్ డిజబిలిటీ అని రాసి ఉండాలన్నమాట. అక్కడ ఉంటుంది ఈ విధంగా పర్మనెంట్ డిజబిలిటీ అని. ఆ సర్టిఫికెటే పనిచేస్తుంది. ఒకవేళ అక్కడ పర్మనెంట్ బదులు మనకి పర్సంటేజ్ 40 అండ్ అబవ్ 50 ఇచ్చినా, 100 ఇచ్చినా అక్కడ టెంపరీ అని ఉంటే ఆ సర్టిఫికెట్ దేనికి పనిచేయదన్నమాట. టెంపరీ మరియు పర్మనెంట్ అంటే ఏంటంటే, టెంపరీ అంటే ఏదైతే మనకు ప్రాబ్లం ఉందని సదరం స్లాట్ బుక్ చేసుకుని వెరిఫికేషన్కి వెళ్ళామో అక్కడ డాక్టర్లు మన ప్రాబ్లాన్ని పరిశీలించి మనకున్న ప్రాబ్లం ఒక నెల లేదా సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు మందులు వాడితే తగ్గిపోతుంది అని డాక్టర్లు నిర్ధారిస్తే దాన్ని టెంపరీ సదరం సర్టిఫికేట్ అంటారు. అలాగే మనకున్న ప్రాబ్లం డాక్టర్లు పరిశీలించి మనకి ఎన్ని సంవత్సరాలు మందులు వాడినా, ఇంక ఏమి చేసినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా సరే ఈ ప్రాబ్లం మెరుగుపడదు, ఈ ప్రాబ్లం తగ్గదు అని డాక్టర్లు భావిస్తే అప్పుడు మనకి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. ఆ సర్టిఫికేటే అన్నింటికి పనికొస్తుంది. కాబట్టి ఏప్రిల్ 1, 2025 నుండి స్లాట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే తొందరగా చేసుకోవాలి. లేట్గా చేస్తే మనకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. వెయిటింగ్ లిస్ట్ వచ్చినా ప్రాబ్లం అయితే ఏం లేదండి. మళ్ళీ మనకి ఒక డేట్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాతే మనం వెళ్ళగలం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సదరంకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి విషయాలు మీ వరకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.